వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. శరన్నవరాత్రుల్లో 7వ రోజు ఆశ్వయుజ మాసం శుద్ధ షష్ఠి మూలా నక్షత్ర సమయంలో చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చే రోజని ప్రముఖులు తెలిపారు. బ్రహ్మచైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణించాయి. త్రిశక్తి రూపాలలో సరస్వతి మూఢ శక్తి రూపం, సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వలన బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయని చెబుతుంటారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని శ్వేతపద్మాన్ని అధిష్ఠించి వీణ కమండలం అక్షరమాలను ధరించి అభయముద్రలతో విరజల్లే శ్రీ సరస్వతీదేవి అలంకరణలతో దర్శనమిస్తుంది. ఈ దేవికున్న అనేక నామాలలో శ్రీ శారదాదేవి అతి విశిష్టమైనది. ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లల చేత విద్యాబుద్ధులకై సరస్వతి పూజ తప్పకుండా చేయిస్తారు. చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు. దేవి నవరాత్రుల్లో చివర 3 రాత్రులు చేసే త్రిరాత్ర వ్రతం ఈరోజు ప్రారంభిస్తారని ప్రముఖులు చెబుతుంటారు. కీర్తిప్రదే అఖిల మనోరథే మహర్షే విద్యా ప్రదాయిని సరస్వతి నోమి నిత్యం అని మనసారా స్తుతిస్తే భక్తులు అజ్ఞాన తిమిరాలను తొలగించి వారి హృదయాల్లో జ్ఞానజ్యోతులను ప్రకాశింపచేస్తుంది. వాక్శక్తిని స్ఫూర్తిని ప్రసాదిస్తుంది. సరస్వతీదేవి త్రిశక్తి రూపాల్లో 3వ రూపం. ప్రాణకోటి జిహ్వాగ్రహంపై నివసిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి మరియు కాళిదాసులను అనుగ్రహించి వారి వాక్ వైభవాన్ని విశ్వవిఖ్యాతం చెందేలా చేసింది. ఈ వాణి పుస్తకధారిని శ్రీ సరస్వతీదేవి శక్తి కొలది అర్చించి అష్టోత్తర నామాలతో కుంకుమ పూజ గావించి విద్యాబుద్ధులను పెంపొందించుకోవాలని చాలామంది సూచించారు. ఈరోజు నైవేద్యంగా వడపప్పు, చలిమిడి, పానకం, అటుకులు, బెల్లం, అన్నం, పరమాన్నం, దద్దోజనం నివేదన చేయాలి. ఈరోజు ధరించవలసిన వర్ణం తెలుపు. విద్య ఏదైనా సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక. ప్రతి మనిషికి ఈ అమ్మే జ్ఞానదేవత అనే సందేశాన్ని ఈ అవతారం అందిస్తుందని ప్రముఖులు తెలిపారు. ఇదండి సరస్వతీదేవి విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా. ఆ అమ్మవారి కటాక్షం అందరిపై ఉండాలని, అందరూ సుఖ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు.